అందరికి నమస్కారం. ఈ వీడియో తాలూకా పర్పస్ ఏంటన్నది నీకు ముందే ఫోటోలో పెట్టాను. జర్నలిజంని ఒక తాడికి తీసుకెళ్ళి ఒక ఒక లెజెండరీ లెవెల్కి తీసుకెళ్ళి ప్రపంచానికి అసలు పత్రిక అంటే ఏంటి, అదేం చేయగలదు అని చెప్పిన శ్రీ స్వర్గీయ రామోజీరావు గారు ఈరోజు మన ముందు లేరు. ఎవరెలా మాట్లాడినా కూడా అందరి లైఫ్లో ఒక 20 ఏళ్ళు దాటి, అంటే 20 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కరి లైఫ్లో, ప్రతి ఒక్కరి తెలుగువాడి లైఫ్లో రామోజీరావు అండ్ ఆయన సంస్థలు ఎక్కడో చోట ఏదో ఒక రకంగా ఒక మెమొరీని క్రియేట్ చేసి ఉంటాయి. నా 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 లైఫ్లో అయితే చాలా మెమొరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్పెషలీ చిన్న టౌన్ నుంచి వచ్చిన వాళ్ళము. రాయగడాలంటే చిన్న టౌన్. అక్కడ ఎర్లీ మార్నింగ్ 5:30కి 8689 అని చెప్పేసి ఒక ట్రైన్ వచ్చేది. దెన్ ఆ తర్వాత దుర్గ్ ప్యాసింజర్ వచ్చేది. 2 ప్యాసింజర్స్కి జనాలందరూ నిలబడేవారు. అప్పట్లో ఏంటంటే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఉండేది కాదు. అండ్ మా రైల్వే స్టేషన్ 4-5 ఓపెన్స్ కూడా ఉండేవి కాబట్టి ఎటు నుంచి ప్లాట్ఫామ్ వస్తుందో ఎటు నుంచి టికెట్ తీసుకోవాలో కూడా తెలియదు. అలాంటి టైంలో మా నాన్నగారు వెళ్ళి అక్కడ నిలబడి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఈనాడు పేపర్ కొనుక్కొని వచ్చేవారు. ఎవరి చేతిలో ఈనాడు ఉంటే వాడు అప్పుడు ఆ టైంకి సెలబ్రిటీ. ఎందుకంటే దొరికేది కాదు. ఆ రోజుల్లో అన్నిటికంటే డబ్బున్న వాళ్ళు అంటే రెండే రకంగా కౌంట్ అయ్యారు. ఒకటి, ఇంట్లో టెలిఫోన్ ఉంటే, రెండోది ఇంటికి ఈనాడు పేపర్ తెప్పించుకుంటుంటే. దట్ ఈస్ కాల్డ్ ఈనాడు పేపర్. దట్ ఈస్ రామోజీరావు. నేను ఒక 10 ఏళ్ల క్రితం ఢిల్లీ వెళ్ళాను. ఏదో ఆఫీస్ కార్యక్రమం ఢిల్లీ వెళ్ళి నేను ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే తెలుగు పేపర్స్ కనబడుతున్నాను. 8:30కి వెళ్ళి అడిగాను, ఈనాడు పేపర్ ఉందా అంటే వాడు హిందీలో చెప్పాడు నాకు, బాబుజీ 7 బజే ఖతం హో జాతా హో పేపర్. ఎంత సర్క్యులేషన్ తెచ్చినా కూడా 7 గంటలకల్లా ఢిల్లీలో కూడా ఒక్క కాపీ దొరకదు 7 తర్వాత. దట్ ఈజ్ ఈనాడు పేపర్. ప్రపంచానికి అసలు జర్నలిజంలో ఇన్ని రకాల రివల్యూషనరీ థాట్స్ తేవచ్చు అని చెప్పింది కూడా ఈనాడు పేపర్. ఈరోజు వరకు ఒకే మూసా ధోరణితో పోయే పేపర్లు ఇప్పటికీ రన్ అవుతున్నాయి. కానీ నాకు గుర్తుంది, నేను స్కూల్కి వెళ్ళే టైంలో, ఐ థింక్ 5th or 6th, 4th 5th ప్రైమరీ స్కూల్ టైంలో మా ఊళ్ళో అన్నిటికంటే పెద్ద పెద్ద పోస్టర్స్ వచ్చేవి. ఓన్లీ మూవీ పోస్టర్స్, సినిమా పోస్టర్స్ అన్నిటికంటే పెద్ద వచ్చేవి. మిగతావన్నీ కూడా చిన్న చిన్న పోస్టర్స్ అంటించేవారు. ఫస్ట్ ఒక మల్టీ కలర్ చాలా క్వాలిటీ పేపర్తో ప్రింట్ అయ్యి ఊరంతా కూడా వచ్చిన పోస్టర్స్ ఈనాడు తాలూకా రివల్యూషనరీ థాట్స్. ఏవైతే ఈనాడు లోకల్ న్యూస్ పేపర్ అని, వనిత, వసుంధర, ఈనాడు సినిమా, ఈనాడు స్పోర్ట్స్, ఇవన్నీ కూడా స్పెషల్ ఎడిషన్స్ కిందన అండ్ కలర్ ఎడిషన్స్ వస్తున్నాయని చెప్పి పోస్టర్స్ ఏవైతే వచ్చాయో అప్పుడు అన్నిటికంటే క్వాలిటీ పోస్టర్స్ మా ఊళ్ళో అంటించిన ది బెస్ట్ క్వాలిటీ పోస్టర్స్ అప్పట్లో. దట్ ఈజ్ రామోజీరావు. రీసెంట్గా నేను 2 ఏళ్ల క్రితం, అంటే నాకు ఎక్కడో తెలియకుండా నేను ఈనాడు పేపర్తో వైజాగ్ వెళ్ళినప్పుడు డాల్ఫిన్ హోటల్ చూసినప్పుడు ఇది ఈనాడు పేపర్ రామోజీరావు గారిది అంటే ఆయన లోపల కూర్చుంటాడేమో అని లోపలికి వెళ్ళి కనుక్కుందాం అనుకునేవాడిని. ఎప్పుడు కూడా నా చిన్నతనం అలాగే ఉండేది. సో నేను రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఈ నటన పట్టిన ప్యాషన్ ఉంది కాబట్టి నేను ట్రై చేస్తుంటే నేను ఈటీవీ సీరియల్లో ఒకటి యాక్ట్ చేస్తాను, సీతమ్మగడ్డ సిరిమల చెట్టు. యాక్ట్ చేయడం అన్నది ఇది విషయం కాదు. నాకు ఒక 1 month తర్వాత, అంటే అప్పటికే ఆయన సంస్థ స్థాపించి 30-40 ఏళ్ళు అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 7th నా అకౌంట్కి డబ్బులు వచ్చాయి ఉషా కిరణ్ మూవీస్ నుంచి. నీకు స్పెసిఫిక్గా అమౌంట్ నేను ఇప్పటికే స్క్రీన్ షాట్ దాచుకున్నాను. ఎందుకంటే మిగతా సినీ ఇండస్ట్రీలో కానీ ఈ ఇండస్ట్రీలో అన్నీ చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. బట్ ఇప్పటికీ కూడా రామోజీ ఫిలిం సిటీ కానీ, రామోజీరావు గారి ఇండస్ట్రీస్ కానీ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వీక్లో శాలరీ ఇచ్చినట్టు ప్రతి నటులకి శాలరీ ఇస్తారు. నేను ఇప్పటికీ అబ్జర్వ్ చేశాను. నాతో పాటు యమున గారు, చాలా పెద్ద ఆవిడ, చాలా సీనియర్ ఆవిడ కూడా డైలీ రోస్టర్ మీద సంతకం పెట్టి వెళ్తారు. సంతకం పెట్టకపోతే ఎవరికి శాలరీస్ ఇవ్వరు. డిసిప్లిన్కి మారిపోయారు రామోజీరావు గారు. అందుకే కదా మరి ఆయన పేపర్ డిస్ట్రిబ్యూట్ చేశారంటారు. మనకు తెలియదు అది. కానీ నేను చూసింది ఎప్పటి నుంచి, నాకు తెలిసిన ఒకే ఒక పేపర్ ఇప్పటికీ దాన్ని డిజిటల్ రూపంలో, ఈటీవీ రూపంలో కానీ, రూపంలో కానీ ఏది వచ్చినా కూడా రామోజీరావు గారు పెట్టిన ఈనాడు పేపరే అన్నిటికీ ఒక ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకు తెలిసినంతవరకు. అండ్
చిన్న చిన్న విషయాలకు వస్తే ఎస్పెషల్లీ ఆదివారం వస్తే ఒకప్పుడు రామాయణం ఉండేది, తర్వాత మహాభారతం ఉండేది, తర్వాత స్పైడర్ మ్యాన్స్ ఇవన్నీ వచ్చేవి, చంద్రకాంత. కానీ మా లైఫ్లో మధ్యాహ్నం 2 నుంచి, ఎందుకంటే ఇవన్నీ కూడా డీడీలో 9 నుంచి 10, 11, 12 వరకు అయిపోయింది. 12 తర్వాత ఆదివారం ఎలా చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి అంటే ఒకే ఒకటి ఉండేది. అదే ఈనాడు ఆదివారం బుక్. ఈనాడు ఆదివారం పుస్తకంలో ఉన్న 3 విషయాలు మాకు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఈనాడు కార్టూన్స్, రెండోది ఇది కథ కాదు అని చెప్పేసి ఒక మిస్టరీని ఛేదించే ఒక థ్రిల్లర్ స్టోరీ, దాన్ని అజయ్ శాంతి గారు రాసేవారు. మూడోది వచ్చేసి పద వినోదం, లాస్ట్కి వచ్చే పద వినోదం. ఈ 3 డెఫినెట్గా చదివి ఆ రోజు కంప్లీట్ చేసి, పద వినోదం కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక తెలుగువాడిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఒరిస్సాలో పెరిగాను కాబట్టి అట్లీస్ట్ ఆ పద వినోదం చేసి అచ్చా ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ తెలుగు లాంగ్వేజ్. నాకు కూడా తెలుగు మీద ఐడియా ఉంది, తెలుగు భాష మీద ఐడియా ఉంది, పర్యాయ పదాల మీద ఐడియా ఉంది అని నేను ఎక్కువ ఫీల్ అయ్యాను, గర్వంగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేపడం, వచ్చే భవిష్యత్తులో మరి రామజీ గ్రూప్ని ఎవరు తీసుకెళ్తారు ఏంటి అన్నది మనం చూడాలి. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో, మీ లైఫ్లో కూడా ఎక్కడో చోట ఈనాడు కానీ ఈటీవీ కానీ, ఇప్పుడు 20-25 ఏళ్ళ పిల్లల్ని అడిగితే వాళ్ళు ఈటీవీ దగ్గర నుంచి కథ చెప్తారు. మేము ఇంకొంచెం సీనియర్ కాబట్టి, 20+ కాబట్టి మేము ఈనాడు కథ చెప్తాం. ఇంకా మా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా ఈనాడు బ్లాక్ అండ్ వైట్ స్టోరీస్ కూడా చెప్తారు. కలర్ పేపర్ కాకముందు బ్లాక్ అండ్ వైట్ పేపర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈనాడు ఎక్కడో చోట మునిపడి ఉంది. అండ్ అన్నిటికన్నా ఆశ్చర్యం, మాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యం ఏంటంటే రాత్రి 12 గంటలకి హెడ్లైన్స్ వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు, ప్రింట్ స్టార్ట్ చేస్తారు. కానీ తెల్లవారు 5 అయ్యేసరికి అది భారతదేశంలో నలుమూలకి, ప్రతి మూలకి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్ళిపోతుంది, ఏ సర్క్యులేషను? ఇప్పుడంటే కమ్యూనికేషన్స్ చాలా పెరిగాయి, కానీ ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ కొంచెం తక్కువ ఉన్న రోజుల్లో కూడా ఈ పేపర్కి ఎప్పుడూ ఢోకా లేదు. ఎగ్జాక్ట్లీ 4:30-5 కల్లా చిన్న ఊరు, నేను చెప్తున్నాను, అలాంటి నేనుండే చిన్న ఊర్లోనే వచ్చింది అంటే మరి వాళ్ళ సర్క్యులేషన్ పవర్ ఏంటి, వాళ్ళ డిసిప్లిన్ ఏంటి, వాళ్ళ సిస్టమ్స్ ఏంటి. ఆ రోజే ఆయన అంత క్రియేట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కడు ఏది ఫాలో అయినా కూడా ఇట్ ఈస్ ఫాలో అంతే చెప్తున్నా కదా. ట్రెండ్ సెట్ చేసింది ఆయన, ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయన, వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. సో ఈరోజు రామోజీరావు గారికి అసుర నివాళి అని చెప్పాలి నేను. ఎందుకంటే చాలా వరకు లైఫ్లో అన్ని చోట్ల ఇన్స్పైర్ చేసింది ఆయన్ని. ఒక్కొక్కప్పుడు ఆయన మీద కోపం వచ్చేది. ఒకప్పుడు నేను కూడా మార్గదర్శిలో సేవ్ చేశాను, నాకు సరిగ్గా అమౌంట్ రాకపోతే నేను కూడా తిట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. బట్ అది ఎక్సెప్షనల్ కేసెస్, అందరికీ జరగవు. అది మన ప్లానింగ్ బట్టి జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. బట్ రామోజీరావు గారు గ్రేట్ సల్యూట్.